స్నిగ్ధ. సో ఇక్కడ ఇంకొక పోస్ట్ కూడా ఉంది, కింద చూడండి. సో అక్కడ ఆ ప్లకార్డులు కూడా కనబడుతున్నాయి కింద, మీకు చూసిన దాంట్లో ఆ ప్లకార్డులో కూడా అనేక అంశాలు ఉన్నాయి. సో ఒకసారి అక్కడ ప్లకార్డుల కింద చూడండి, ఒక దాంట్లో పోస్ట్లో, ఆ ఫేస్బుక్ పోస్ట్ చూస్తే, యాజ్ ఎ స్టూడెంట్ మై సెల్ఫ్ సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ రియలీ హార్ట్ బ్రేకింగ్. ద వే స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు with so much brutality and force just for being asking accountability from a minister who failed them even recently with the NIFT examinations. Who are we supposed to turn to when the government fails in providing answers? I stand with the students and we demand accountability and answers. ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యారని రాసుకొచ్చారు. నిఫ్ట్ ఎగ్జామినేషన్లో కూడా తప్పిదాలు జరిగాయి. హీ ఈజ్ అ ఫెయిల్యూర్ మినిస్టర్. అండ్ అక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తే గుండె పగిలిపోతుంది. ద వే స్టూడెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద విచ్ బ్రుటాలిటీ అండ్ ఫోర్స్, కొట్టడం కానీ వారిని లాఠీ చార్జ్ చేయడం కానీ కూడా కొంత ఆందోళన గురి చేస్తోంది, గుండె పగిలిపోతోంది. కేవలం పారదర్శకత అడిగినందుకే, సమాధానం అడిగినందుకే ఇవన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ జరుగుతున్నాయా? సో మేము గవర్నమెంట్ ఫెయిల్స్ ఇన్ ప్రొవైడింగ్ ఆన్సర్స్, డెఫినెట్గా మేము అడుగుతాం. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆన్సర్ చెప్పడానికి వ్యతిరేకిస్తున్నప్పుడు మేము విద్యార్థుల తరపున డెఫినెట్గా అకౌంటబిలిటీని క్వశ్చన్ చేస్తాం, డిమాండ్ చేస్తాం అనేది ఆ ట్వీట్లో ఒక అంశంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఆ పోస్టర్లు చూస్తే మీరు కొన్ని అంశాలు ఉన్నాయి ఆ పోస్టర్లో కూడా. సో ఇండియా ఈజ్ నాట్ డెమోక్రటిక్, టైమ్ టు మేక్ వన్. ఇండియా ఈజ్ నాట్ డెమోక్రటిక్ అని చెప్పి తను పోస్ట్ చేశారు. సార్ రిజిగ్నేషన్ లెటర్ డ్రాఫ్ట్ చేయాలా, గ్రామర్లీ లింక్ పంపిస్తా అని ఒక్కొక్క ప్లకార్డ్ని తను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సో ఇంకా చాలా కామెంట్, బైంగన్కి బాతో మత్ కరో సీదా రిజిగ్నేషన్తో, పిచ్చి మాటలు ఆపేసి కొంత రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళు అన్నట్టుగా ఒక ట్వీట్. తర్వాత తన ఫోటో కూడా ఉంది, సార్ రిజిగ్నేషన్ చేయాలా, గ్రామర్ లింక్ పంపిస్తాను తన ప్లకార్డ్తో పెట్టుకున్న ఒక ఫోటో కూడా ఉంది. ఇక్కడ కనబడుతున్నటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. సో ఏంటవి? ఏఐ సర్వేలెన్స్. ఇఫ్ ఏఐ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ వర్ యూజ్డ్ టు ప్రొఫైల్ ప్రొటెస్టర్స్ under what legal framework? If such technology exists, why does solving CS crimes still remain so difficult? మీరు ఆ ప్రొటెస్ట్ జరుగుతున్న చోట ఏదైతే మొహాలని ప్రొఫైల్ చేయడం, అంటే కొన్ని కెమెరాస్ ఉన్నాయి, కెమెరాస్ చూడంగానే వాళ్ళ ప్రొఫైల్ మొత్తం వచ్చేస్తుంది. సో అటువంటి విధంగా అంతటి ఫేషియల్ రికగ్నైజేషన్ ఏర్పాటు చేసుకున్న మీరు ఎందుకు క్రిమినల్స్ని పట్టుకోలేకపోతున్నారు? ఫుడ్ అండ్ మూవ్మెంట్. ఆన్ వాట్ లీగల్ అథారిటీ వేర్ ఫుడ్ డెలివరీస్ allegedly stopped and access to protest sites restricted? Peaceful protesters have right to basic necessities. Food and movement ఎవరు ఆపమన్నారు? ఎందుకు ఆపుతున్నారు? Official misinformation. Why have multiple posts from official police handles have been accused of being misleading? Public communication must be factful and verifiable. పోలీసులు మిస్గైడ్ చేస్తున్నారని. మెన్ ఇన్ సివిల్ క్లాత్స్, అక్కడికి వచ్చినటువంటి సివిల్ యూనిఫామ్లో వచ్చిన వ్యక్తుల గురించి, మెట్రో క్లోజర్స్ గురించి, అకౌంటబిలిటీ గురించి, వీటి గురించి కూడా క్వశ్చన్ చేస్తూ వరుసగా ట్వీట్లు పోస్టులు చేశారు ఆవిడ. సో స్నిగ్ధ కేసునేని చేసిన పోస్టులు ఇప్పుడు ఏకంగా అటు కేసులని చిన్నిపై కూడా అనేక అనుమానాలకి కారణమవుతూ ఉన్నాయి. సో బీజేపీ పార్టీలతో పొత్తులో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీగా ఉన్న కేసునేని చిన్ని తన కుమార్తె చేసిన పోస్టులకి ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. సో దీనికి సంబంధించి మాట్లాడడం మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో అటు నాన్నేమో ఎంపీ, కూటమి ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నారు, బీజేపీతో కలిసి వెళ్తూ ఉన్నారు. కూటమిలో ఎవరు కూడా ఈ నీట్ పేపర్ లీక్ ఇష్యూ పైన మాట్లాడింది లేదు, ఆ ప్రొటెస్ట్కి సంఘీభావం తెలిపింది లేదు, మద్దతు తెలిపింది. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ నేషనల్ యాంటీ ఎలిమెంట్స్ అంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. సో అని ఇప్పుడు ఏకంగా ఎంపీ కుమార్తెని ఇలా పోస్ట్ చేయడం, సీజేపీకి సపోర్ట్ చేయడం, స్వయంగా నేను కూడా ఒక విద్యార్థినే, నేను అకౌంటబిలిటీ గురించి క్వశ్చన్ చేస్తున్నాను అని చెప్పి తను పోస్ట్ చేయడం ఎలా చూడాలి? ఇది కొంత చిక్కుల్లో ఉన్న సమస్య. బేసిక్ గా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ కుమార్తె సిగ్న పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇప్పుడు చాలా వరకు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. అంటే బేసిక్ గా చిన్న మొదటిసారి ఎంపీగా విజయవాడ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఆయనకి బీజేపీతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు, బీజేపీతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆయన ఏసీసీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కూడా అధ్యక్షుడుగా కొనసాగుతున్న పరిస్థితి కూడా చూడాలి. చాలా యాక్టివ్ గా బీజేపీతో ఉన్న నేపథ్యం. కానీ తన కూతురు ఈ వ్యవహారంలో, అంటే మంత్రి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ప్రధాన విషయంలో జరిగిందో దానికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ కూతురు పెట్టిన పోస్టు కొంచెం ఆయనకి ఇప్పుడు
కొంత ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. కానీ తను మాత్రం విద్యార్థి దశలో తాను ఎదుర్కొంటున్న సమస్యల్ని చాలా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం సోషల్ మీడియా తరఫున చాలా పాజిటివ్ గా తన మనసులో ఉన్న మాటల్ని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. కేంద్ర మంత్రికి రాజీనామా లేఖ చేయడం రాకపోతే డ్రాఫ్ట్ చేసి పంపించిన అని కూడా ఆమె రాసిన ప్రయత్నం అయితే చేశారు. అయితే మరొకటి కూడా ఇక్కడ ఒక పోస్ట్ లో కూడా ఆమె క్లియర్ గా ఆమె చదువుకుంటున్న పరిస్థితులు యాజ్ ఎ స్టూడెంట్ మై లైఫ్ సీయింగ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ is really heartbreaking the way students are being subjected to this such much difficulty and of course just for asking accountability from the minister who failed them even recently with the NIFT examinations who are supported to turn to when the government fails in the providing answers. I stand with the students and we demand accountability and the answers. ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఇండియా ఈజ్ నాట్ ఏ డెమోక్రటిక్ టైమ్ టు మేక్ వన్ అని కొంత సెంట్రల్ గవర్నమెంట్ మీద జరుగుతున్న పరిస్థితుల మీద ఆమె చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఒక దశలో ఈ జూన్ కూడా ఏర్పాటు చేసి యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ విజయానికి సంబంధించిన ఒక జూన్ లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు. అలాగే సోషల్ మీడియా ఎవరైతే ఈ మూవ్మెంట్ ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే అక్కడ నిరసన తెలుపుతున్న నిరసనకారులని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అన్నారో, ఎవరైతే యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇస్తున్నారో అని చెప్పుకొచ్చారో, అదే కూటమిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీ కుటుంబం నుంచి డైరెక్ట్ గా వాళ్ళకే చెంపపెట్టలాంటి సమాధానం అనుకోవాలా? ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే. చిన్నికి కూతురు చేసిన ఈ ప్రతిపక్షాలు మాత్రం దీని మీద సీరియస్ గా రియాక్ట్ అవుతాయి. చెప్పినట్టుగా ఈ ఆహారం మీద ప్రతిపక్షాలకి చిన్ని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రతిపక్షాలు కొంత గట్టిగా దీని మీద రియాక్ట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కొంత డిస్కషన్ కూడా జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు వరకు చిన్ని దీని మీద ఏమీ మాట్లాడలేదు. బట్ ఏం జరుగుతుందో చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి లేదు ఆ చిన్నితో మాట్లాడి ఆ ట్వీట్లు తొలగిస్తారా లేకపోతే ఏం జరుగుతుందని అంశం అయితే చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మనోజ్. బట్ మీరు అన్నట్టుగా ఎవరైతే ఈ ప్రొటెక్షన్ వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా దేశ విద్రోహులు లేకపోతే రాజ్యాంగేతర శక్తులు అని మాట్లాడుతున్న ఒక బ్యాచ్ ఆఫ్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మరి ఒక ఎంపీ కూతురే సపోర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా చూస్తారు? మరి ఎంపీని కూడా ఆ విధంగానే చూస్తారా లేకపోతే ఎంపీ కూతురు కూడా అలాగే చూస్తారా? తాను కోరుకున్నది జరుగుతున్న సమాధానం మీద తనకు కావాలి అని చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. సో అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితుల్ని ఏ విధంగా చూస్తారో అని కూడా ఒక అంచనా వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాల్సిన పరిస్థితి. డెఫినెట్ గా వాళ్ళ పొలిటీషియన్స్ డెఫినెట్ గా వాళ్ళకంటూ రెడీగా ఒక సమాధానం ఎప్పుడు ఉండనే ఉంటుంది. సో ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళది, నా ఒపీనియన్ నాది, నా డాటర్ ఒపీనియన్ తనది. షీఈ్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు స్పీక్ అబౌట్ అవర్ ఇండివిజువల్ ఒపీనియన్ అని చెప్పే సమాధానం వచ్చే అవకాశం ఉందో. ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి? డెఫినెట్ గా రావచ్చు కూడా, దాంట్లో ఏమి మొహమాటం లేదు. దాంట్లో ఆ స్టైల్లో ఆయన కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. కాకపోతే జరుగుతున్న ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏంటి అనే అంశాన్ని మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇండివిజువల్ గా తాను సిగ్గా పెట్టిన క్వశ్చన్ అది పార్టీకి సంబంధం లేకుండా ఒక స్టూడెంట్ గా తమ ఆలోచన చూసుకుంటారా లేదు ఇక్కడ పార్టీని లింకప్ చేసి మాట్లాడతారా అనే అంశాలని చూడాలి. ఫర్దర్గా ఈ అంశాన్ని పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది లేదు ఓవరాల్ ఎపిసోడ్ లో జరిగిన అంశంగా దీన్ని చూస్తారా, ఇప్పుడున్న దీనికి ప్రతిపక్షాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, ఇతర అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. బట్ దీని మీద నాని ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో స్వయంగా ఒక కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేత కదా, ఎంపీ అని డైరెక్ట్గా పార్లమెంట్లో ఈ విషయాలపైన మాట్లాడాల్సినటువంటి వ్యక్తి. సో ఆయన కుమార్తె సిజేపీ ప్రొటెస్ట్ని సపోర్ట్ చేసింది, విద్యార్థుల యొక్క నిరసనని సపోర్ట్ చేసింది. అక్కడ ఎవరు ఎటువంటి నేషనల్ ఎలిమెంట్స్ లేవు. ఏఐ ఫేస్ రికగ్నేషన్ పెట్టిన మీరు ఎందుకు క్రిమినల్స్ పట్టుకోవట్లేదంటే క్వశ్చన్ చేసింది, ఎందుకు ఫుడ్ ఆపేస్తున్నారని క్వశ్చన్ చేసింది, ఎందుకు పోలీసు తప్పుడు సమాచారం ఇస్తున్నారని క్వశ్చన్ చేసింది. సో తను క్వశ్చన్ చేస్తున్నటువంటి ఆ విజువల్స్ కానీ ఆ ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. సో లెఫ్ట్ సైడ్ ఫోటోలో మీకు కనిపించినటువంటి ఆ అమ్మాయే స్నిగ్ధ కేశినేని. సో కేశినేని చిన్ని కుమార్తె. సో ప్రజెంట్
రాజీనామా చేయాలి, రాజీనామా చేసేందుకు ఆ రెసిగ్నేషన్ లెటర్ కావాలంటే నేను తప్పులు లేకుండా రాసి పంపిస్తానని చెప్పి కూడా ఒక పోస్ట్ పెట్టింది. సో మీకేమనిపిస్తోంది? అంటే సొంత పార్టీలో కూడా ఎవరైతే వ్యతిరేకిస్తారో ఆ పార్టీలో కుటుంబాలు కూడా ఈ ప్రొటెస్ట్కి మద్దతుగా ఉన్నాయంటే ఏంటో అర్థమవుతోంది. సో మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.